హాయ్ అండి. ఈరోజు మనం బనానా మిల్క్ షేక్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ బనానాస్ తీసుకున్నా, 5 బనానాస్ తీసుకున్నా. బనానాస్ అలాగే మిల్క్ తీసుకున్నా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్. అలాగే బాదం తీసుకున్నానండి. ఇవి నానబెట్టి పెట్టాను, సోక్ చేసి పెట్టాను బాదం. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బనానాస్ యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా రైపెన్ అయిన బనానాస్, అంటే మెత్తగా అయిపోయాయి. మెత్తగా అయిన బనానాస్ అయితేనే ఇట్లా మిల్క్ షేక్కి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే మాకు సమ్మర్ స్టార్ట్ అయింది. ఎండలు అయితే చాలా వేడిగా ఉన్నాయి. అసలుకి పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ ఇచ్చారు. ఫైవ్ డేట్స్ వేసుకుంటున్నాను. సీడ్ తీసేసి, ఇవి స్మూత్గా ఉంటాయి కదా బ్లాక్ డేట్స్, అవి వేసుకుంటున్నానండి. ఇవి స్మూత్గా బ్లాక్, ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, ఈజీగా బ్లెండ్ అయిపోతాయి. మామూలుగా లైన్ డేట్స్ వస్తాయి కదా, అవి కాదు, ఇవి స్మూత్గా మెత్తగా ఉంటాయి, సాఫ్ట్గా. యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ బాదం సోక్ చేసి పెట్టుకున్నా కదా, అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఆన్ చేసినావా? ఇలా హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి. హ్యాండ్ బ్లెండర్ చాలా యూజ్ వస్తుందండి మనకి వంట చేసేటప్పుడు. ఇక్కడ మెత్తగా బ్లెండ్ అయిపోతుంది. ఇక్కడ నేను ఇంకా కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను, ఇందాక తీసుకున్నాం కదా అవి. ఇక్కడ మొత్తం మిల్క్ యాడ్ చేసేస్తున్నాను నేను. ఇందులో మీరు కావాలంటే ఇంకా జీడిపప్పు అలా కూడా వేసుకోవచ్చు, నట్స్ ఏవైనా వేసుకోవచ్చు, పిస్తా కానీ అలా కూడా, అది కూడా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో మనకి సపరేట్గా షుగర్ ఏం అవసరం లేదు. ఇందులో సపరేట్గా మనకి షుగర్ ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం హనీ యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. హనీ మన ఇష్టం అండి, ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఒక 3 స్పూన్స్ అలా యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ స్వీట్ అయితే కూడా అంత టేస్ట్ ఉండదు కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, బనానా మిల్క్ షేక్. కొంచెం నేను ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. ఇది వేయడం వల్ల న్యాచురల్గా ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అంతే అండి, టేస్టీగా మిల్క్ షేక్ రెడీ. బనానా మిల్క్ షేక్ చాలా ఈజీగా
ఇప్పుడైతే మనం గ్లాసెస్లో పోసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంకా మీకు కొంచెం చల్లగా కావాలనుకుంటే ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. నేను ఐస్ క్యూబ్స్ ఏం వేయడం లేదు. ఐస్ క్యూబ్ వేయడం వల్ల కొంచెం ఇంకా నీళ్ళగా అయిపోతుంది కదా, లిక్విడీగా. అందుకే ఐస్ క్యూబ్స్ ఏం యాడ్ చేయలేదు. అంతే అండి, టేస్టీ మిల్క్ షేక్ రెడీ. మిల్క్ షేక్ కాదు, బనానా మిల్క్ షేక్ విత్ యాడెడ్ నట్స్. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. టేస్ట్ చాలా బాగుంది. తాగుతుంటే కూడా బాదం తగులుతున్నాయి. బాదము లైట్గా ఖర్జూర వేసాం కదా, అవి కూడా తగులుతూ ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. రెసిపీ నచ్చితే ట్రై చేయండి. పిల్లలకైతే కంపల్సరీ నచ్చుతుంది.